సహోదరులు, కొన్ని సహోదరులు మన జీవితంలో నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఏమిటది? నో. ఒక ఆయన మీ ఇంట్లో ఒకవేళ మీ ఆయన మీ ఇంట్లో వంట చేయమన్నాడు అనుకోండి, ఏం చెప్పాలి? నవ్వుతున్నారు ఏంటి? ఇంటికి వెళ్ళి చెప్పకండి, మా దైవజనులు ఈరోజు చెప్పారు, ఏం చెప్పారట, నో అని చెప్పడం నేర్చుకోమన్నారు అని చెప్పి అనవసరంగా వెళ్ళి కాపురాలు కూర్చోకండి. ఎక్కడ నో చెప్పాలో నిర్మోహమాటంగా అక్కడ ఏం చెప్పాలి? నో. యోసేపు నో అని చెప్పాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. అర్థమైందా? దానియేలు నో అని చెప్పాడు కాబట్టే ప్రధానమంత్రులకు, రాజులకు సలహాదారుడయ్యాడు. సంసోను నో చెప్పలేకపోయాడు కాబట్టి అర్ధంతరంగా తన జీవితం ముగిసిపోవాల్సి వచ్చింది. సైతాను వచ్చి కవ్విస్తున్నప్పుడు, సైతాను మనుషులు వచ్చి నవ్విస్తున్నప్పుడు, ఆ కవ్వింపు, ఆ నవ్వింపు వెనక ఉన్నటువంటి లోగుట్టేమిటో మీకు అర్థమైనప్పుడు నో చెప్పటం నేర్చుకోండి. 5 సార్లు విసిగిపోకుండా నెహెమ్యాకు వర్తమానం పంపిస్తే 5 సార్లు కూడా నెహెమ్యా నో అని చెప్పేశాడు. తమ్ముళ్ళో, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోండి, చెల్లెల్లో చదువుకోవాల్సిన సమయంలో చదువుకోండి. ఎవడో ఒకడు వస్తాడు పనికిమాలోడు, వచ్చి ఏమంటాడు? ఐ లవ్ యూ అంటాడు. ఏమిటట? ఐ లవ్ యూ. లేదా ఎవరితో కొత్త వస్తే పనికి మాలింది, చదువు సంజయ్ లేనిది వచ్చి, తమ్ముడో నిన్ను చూసి ఐ లవ్ యూ అంటుంది. వెంటనే రెచ్చిపోయి ఐ టూ అనమాకం. ఏంటూ? ఐ టూ అనమాకం. నో చెప్పడం నేర్చుకో. నో చెప్పడం నేర్చుకో. ఎక్కడైతే నువ్వు నో చెప్పాలో అక్కడ ఎన్నిసార్లు అయితే నో చెబుతావో అన్నిసార్లు నీ జీవితంలో విజయము సాధించి ముందుకెళ్తావు. ఎక్కడైతే నువ్వు నో చెప్పాలో అక్కడ పొరపాటున మౌనంగా ఉన్నా, లేదు నో చెప్పలేకపోయినా నీ జీవితంలో చాలా నష్టపోతావు. అది వ్యాపారంలో వర్తిస్తుంది, సేవలో వర్తిస్తుంది, కుటుంబంలో వర్తిస్తుంది, చదువులో వర్తిస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీ జీవితంలో 2 విషయాలు. ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పు, ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పు. కానీ చాలా సందర్భాల్లో చాలా జీవితాలు అతలాకుతలం కావడానికి కారణం చెప్పమంటారా? ఎక్కడ నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్పేశారు, ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ నో చెప్పేశారు. ఫలితంగా కుటుంబాలు కుప్పకూలిపోవడానికి, చదువులు అర్ధంతరంగా ముగిసిపోవడానికి, ఉద్యోగాలు కొనసాగించలేకపోవడానికి, ఆర్థికంగా చితికిపోవడానికి, మానసికంగా కృంగిపోవడానికి, ఆత్మహత్యలకు దారి తీయడానికి కారణం తెలుసా? ఎక్కడ నువ్వు నో చెప్పాలో అక్కడ నువ్వు నో అని చెప్పటం మనసొప్పగా ఎస్ అన్నావు, దెబ్బతిన్నావు. ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పక నో చెప్పి అర్ధంతరంగా నీ జీవితాన్ని అపజయం పాలు చేసుకున్నావు. కాబట్టి జీవితంలో ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ 100% ఎస్ అని చెప్పడం, ఎవరికి నో చెప్పాలో, ఎప్పుడు నో చెప్పాలో ఖచ్చితంగా నో అని చెప్పడం, అది నీకెంతైనా ఆశీర్వాదం. అదే నీ భవిష్యత్తుకు ఆయుధం అవుతుంది. అడుగుతున్న నీ జీవితంలో ఎక్కడ నో చెప్పాలో అక్కడ నువ్వు నో చెప్పలేకపోయావు. ఒకసారి ఆలోచించు. ఎక్కడ ఎస్ అని చెప్పాలో ఎక్కడ నువ్వు ఎస్ చెప్పలేక నో అని చెప్పి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు. ఒకసారి ఆలోచించు. నెహెమ్యా ఖచ్చితంగా శత్రువులు పంపించినటువంటి వర్తమానానికి, ఇన్విటేషన్కి, దే హ్యావ్ సెంట్ ఇన్విటేషన్ not 2 times, not 3 times, not 4 times, 5 times. ఆహ్వానం పంపిస్తున్నారు.
నెహెమ్యా జీవితాన్ని నాశనం చేయాలని ఆహ్వానం. సాధారణంగా సైతాను మనల్ని పాపంలో పడేయాలంటే ముందుగా ఏం చేస్తాడో చెప్పండి. మాట్లాడరేమిటి, అలా సైలెంట్ అయిపోయారేమిటి? సైతాను సాధారణంగా మనల్ని పాపంలో పడేయాలంటే ఏం చేస్తాడు? మీకు ఎందుకు చెప్పాలి అన్నట్టు చూస్తారేమిటి? మరి కొంతమంది అసలు ఆ సైతాన్ మా దగ్గరికి రానే రాడండి. ఎందుకు? రావాల్సిన పనే ఉందండి. ఎందుకు? మా ఇంట్లోనే ఉంటున్నాడు కదండి, మాతోనే ఉంటున్నాడు కదండి, మళ్ళీ రావాల్సిన అవసరం ఏముంది? అసలు వెళ్ళనివ్వండి బయటికి, వాడిని ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వమండి. అవునా అండి? అడుగుతున్నా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, సైతాన్ నిన్ను పాపంలో పడేయాలంటే మొదటిగా చేసే పని ఏంటి తెలుసా? నేను శోధిస్తాడు. ఏం చేస్తాడు? శోధిస్తాడు. దాని ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? టెంప్టేషన్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఆఫ్ డెవిల్. టెంప్టేషన్ అనేది, శోధన అనేది సైతాన్ యొక్క ఇన్విటేషన్, అనగా ఆహ్వానం. ఎప్పుడైనా నువ్వు శోధించబడుతున్నావు అని అంటే అర్థం ఏమిటి? సైతాను గాడు నీకు ఆహ్వానం పంపించాడు. ఏం చేయడానికి? పాపము చేయడానికి. ప్రొద్దుట లేచిన